విద్యార్థులారా, ఈరోజు మనము చాలా ముఖ్యమైన టాపిక్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్న పరిపాలనా విధానం మొత్తం ప్రపంచంలో ఒక 80% దేశాల్లో ప్రాక్టీస్లో ఉన్న రాజనీతి సిద్ధాంతము మరియు దానికి సరిపోయిన వ్యవస్థలు అమలులో ఉన్న విధానము ఏ విధంగా ఉన్నాయి, అది ప్రాక్టీస్లో ఎట్లా ఉన్నాయి అనే దాని గురించి చర్చించుకుంటున్నాం. దాన్నే ముఖ్యంగా ప్రజాస్వామ్యము అని తెలుగులో, ఇంగ్లీష్లో డెమోక్రసీ మరియు ఉర్దూలో జంహూరియత్ అని అంటారు. అయితే ప్రజాస్వామ్యము మనం చాలామంది యంగ్స్టర్స్ ఒక 40 సంవత్సరాల కింద ఉన్నోళ్ళు వాళ్ళకి ప్రజాస్వామ్యం అనేది చూస్తున్నారు. కానీ ఏ కాలం నుంచి వచ్చింది, ఎంతకాలం ఉంది, తర్వాత దీనికి సంబంధించినవి, దీనికి పోలిన విధానాలు అసలు చరిత్రలో ఉన్నాయా లేవా అనేది తెలియదు. ఎక్కువ ఎందుకు తెలియదంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే ఉన్నది, ఇదే పూర్వం కూడా ఇదే విధానం ఉంది అంటే లేకపోతే ప్రజలు డైరెక్టే కానీ, ప్రజలు ఇండైరెక్టే కానీ, ప్రజల యొక్క ప్రతినిధుల ద్వారా కానీ చట్టాలు చేయడము, అవి ఆ చట్టాలు రాసుకోవడము, వాటిని అనుసరించి మన పరిపాలన జరపడము అనేది వాళ్ళకు అది ఉంటుంది. కానీ అదే సివిక్స్ బాగా నేర్చుకున్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ క్లాస్ నుంచి చూసిన వాళ్ళకి మాత్రం వేరే ఆలోచనలు ఉంటాయి. అసలు ప్రజాస్వామ్యం అనేది అసలు నిజానికి ఈనాటి ఎప్పుడు అమలులో లేదు, కొంతకాలం నుంచే ఉన్నది. తర్వాత ప్రజాస్వామ్యం కొరకు చాలా పోరాటాలు జరిగినాయి. ప్రజల కొరకు ఏదైతే వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఉందో ఆ విధానం అనేది అంటే కొంతకాలం కింద లేదు. ఆ కొంతకాలం కింద అసలు ప్రజల యొక్క ప్రస్తావన, ప్రజల యొక్క పాలనలో శాసన చేయడంలోనూ, తర్వాత శాసన నిర్వాహకంలోనూ ప్రజల యొక్క పాత్ర లేదు. ఉదాహరణకి ఒక దేశం మీద ఇంకొక దేశం యుద్ధం చేయాలంటే ప్రజల యొక్క ప్రస్తావన లేకుండా, ప్రజల యొక్క భాగస్వామ్యం లేకుండా, ప్రజల యొక్క ఇష్టం లేకుండా, ఇష్టానుసారంగా కాకుండా ఒక రాజు ఇంకో దేశం మీద యుద్ధం చేసి ఆ దేశాన్ని తన ప్రభుత్వం కింద, తన పాలన కింద తీసుకొచ్చుకునేవాడు. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఆ విధంగా రాజు తన ఇష్టానుసారంగా ఇంకో దేశం మీద యుద్ధం చేయాలంటే ప్రజల యొక్క సంక్షేమము గురించి ఏమీ ఆలోచించకుండా, ఉదాహరణకి ఆ రాజు యొక్క బిడ్డను లేకపోతే చెల్లను తనను వివాహం తెలుసుకున్నప్పుడు ఆ రాజును అడిగేది, మీ బిడ్డను నాకు ఇచ్చి పెళ్లి చేయాలని, లేదా నీ చెల్లెను నాకు ఇచ్చి పెళ్లి చేయాలని. సో ఒకవేళ ఆ రాజు ఇంకో రాజు కనుక ఆ విదేశము ఏ రాజు యొక్క బిడ్డను ఈ రాజు పెళ్లి చేసుకోదలుచుకున్నాడో అతను తన యొక్క కోరికను తీర్చుకుంటే ఆ రాజ్యంపై దండెత్తి ఆ రాజును ఓడించి ఆ రాజు యొక్క బిడ్డను లేకపోతే చెల్లెను తను పెళ్లి చేసుకున్నాడు. అంటే ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క ప్రస్తావన, ప్రజల యొక్క ఆ యుద్ధం పనికొస్తుందా లేదా, ఆ యుద్ధంలో ఎంతమంది సైనికులు, ఈ దేశానికి సంబంధించిన సైనికులు ఎంతమంది చచ్చిపోనున్నారు, ఇవన్నీ లెక్కలేందుకు తీసుకోకుండా మన రాజరికంలో అవి ఆ విధంగా జరిగేది. అంటే ఉదాహరణకు
లూయిస్ 14 కాలంలో ఫ్రాన్స్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ ముందు అసలు మొత్తం యుద్ధాలే చేసేది అన్నట్టు అతను. సో యుద్ధం చేయడం వల్ల రాజు యొక్క సంపద అంతా కరిగిపోయింది, యుద్ధాల మీదనే కరిగిపోయింది, ప్రజలు ఆకలితోని తర్వాత పేదరికంలో మణిగిపోయింది. సో ఈ విధంగా ప్రజాస్వామ్యం ముందు నిజానికి ఉన్నది రాజరికము, రకరకాల రాజరికం అంటే రాజు ఉండేది, కానీ ఆ రాజరికంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో ఈనాడు మనం చేసుకునే టాపిక్కి ఈ యొక్క పూర్వరంగము ఉంది అన్నట్టు. సో ఈరోజు మనము చర్చించుకునే టాపిక్ ప్రజాస్వామ్యము, తర్వాత ఇంగ్లీష్లో దాన్ని డెమోక్రసీ. ఈ యొక్క డెమోక్రసీ, ఈ యొక్క పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ముఖ్యంగా డెమోక్రషియా అని ఒక గ్రీక్ పదం నుంచి వచ్చిందన్నమాట. డిమో అంటే ప్రజలు, క్రటస్ అంటే పవరు. ప్రజల యొక్క పవరు చాలా ముఖ్యము. ప్రజల యొక్క బలమే, ప్రజల యొక్క అధికారమే, పవరే పాలన సాగిస్తుంది, చట్టాలు చేస్తుంది, తర్వాత చట్టాలను అమలు చేస్తుంది అనే మీనింగ్ ఈ డెమోక్రసీ గ్రీక్ నుంచి వచ్చిన పదం ఏదైతే ఉందో, డెమోక్రసీ ఉందో. సో ప్రజల యొక్క స్వామ్యము లేక ప్రజల యొక్క పవర్ అని మనము అర్థం చేసుకోవాలి. సో డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యము అంటే దేని నుంచి వచ్చింది? రాజరికము లేక రాజు యొక్క స్వామ్యము. రాజరికం అంటే ఏంది? మొనార్కీ. డిక్టేటర్షిప్ అంటే ఏంది? రాజు యొక్క స్వామ్యము, రాజు యొక్క పవరు. తర్వాత రాజే శాసనం చేయడం, రాజే కార్యనిర్వాహక మన విధిని నిర్వర్తించడం, రాజే న్యాయ యొక్క అధికారాలు కలిగి ఉంటాడు. అంటే అధికారాలన్నీ కేంద్రీకృతమై రాజు యొక్క పదం మోనార్కీ అంటే రాజు అంటే ఒకరి చేతిలో అధికారాలన్నీ ఉండడం. సో మోనార్కీ అనేది పోయి డెమోక్రసీ వచ్చింది. సో డెమోక్రసీ రావడము అంటే దాని అర్థం ఏంటి అంటే శాసన అధికారాలు, శాసనం చేసే అధికారాలు, తర్వాత శాసనాన్ని అమలు చేసే అధికారాలు, తర్వాత సమాజంలో అరాచకం ఏర్పడినప్పుడు లేకపోతే సంఘర్షణ ఏర్పడినప్పుడు, ఒకరు ఇంకొకరి మీద దురాక్రమణ జరిగినప్పుడు, ఒకరు ఇంకొకరి యొక్క హక్కులను హరించినప్పుడు, ఒక రెండు వర్గాల మధ్య కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ సంఘర్షణ వచ్చినప్పుడు, న్యాయం చేసినప్పుడు చేయగలిగిన హక్కు కలిగిన వాడు రాజు మాత్రమే ఉండేది. అయితే ఆ రాజు కూడా నిజానికి ఒక శాసనము, ఒక ధర్మము ఉండేది. ఆ ధర్మం ప్రకారమే రాజు అది శాసనాలు చేసేది, ఆ శాసనాలు కూడా అమలు చేసేది. సో ఇది డెమోక్రసీకి వచ్చినప్పుడు, ప్రజా పరిపాలన వచ్చినప్పుడు, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా వచ్చినప్పుడు శాసనాలు చేయబడతాయి, శాసనాలు అమలు చేయబడతాయి. తర్వాత ఈ శాసనాలు ఏ విధంగా అమలు చేయబడుతున్నాయి, తర్వాత శాసనాలు న్యాయబద్ధంగా ఉన్నాయా లేదా అని న్యాయశాఖ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఏర్పాటు చేయబడుతుంది. సో ప్రజాస్వామ్యం అయినప్పుడు ప్రజల కొరకు చట్టాలు చేయబడతాయి, ప్రజల కొరకు చట్టాలు అమలు చేయబడతాయి. తర్వాత ప్రజల కొరకు మాత్రమే న్యాయస్థానాలు ఉంటాయి అనేది మనము ఈ ప్రజాస్వామ్యాన్ని యొక్క అర్థము చేసుకోవాలి. అయితే ఈ ప్రజాస్వామ్యము నిజానికి ఇంకా చరిత్ర అమల్లో ఉన్నదా? ఇదివరకు ప్రజాస్వామ్యాన్ని పోలిన రాజకీయ వ్యవస్థలు ఉన్నాయా అంటే నిజానికి
యాన్షియంట్ పీరియడ్స్లో కూడా ఉన్నది. అంటే యాన్షియంట్ పీరియడ్స్లో అన్ని నిజానికి అంటే మనకి సిలబస్లో ఎక్కువ చెప్పడం లేదు, కానీ మన భారతదేశంలో, ఏషియాలో, చైనాలో కూడా దానికి ప్రజాస్వామ్యాన్ని పోలిన వ్యవస్థలు ఉన్నాయి అని చెప్పక తప్పదు. అని దానికి ఎవిడెన్స్లో కూడా ఉందన్నమాట. అయితే ముఖ్యంగా మనం కవర్ చేసేది మాత్రం వెస్ట్రన్ కంట్రీస్. నిజానికి వెస్ట్రన్ డెమోక్రసీ, మన రాజ్యాంగం కూడా వెస్ట్రన్ డెమోక్రసీని పట్టే మరి నడుస్తున్నది. మన రాజ్యాంగం వెస్ట్రన్ పొలిటికల్ థాట్లో, వెస్ట్రన్ పొలిటికల్ థియరీస్ బట్టే మన రాజ్యాంగం కూడా ముఖ్యంగా ఏర్పడ్డది. అంబేద్కర్ కానీ ఇతరులు కానీ మన భారతదేశ రాజ్యాంగ వ్యవస్థను రాసుకున్నప్పుడు అవి వెస్ట్రన్ పొలిటికల్ థాట్ యొక్క థియరీస్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. అయితే మనము ముఖ్యంగా ఇదివరకు చరిత్రలో ఉన్నవా అంటే నిజానికి ఉన్నవి ఇవి ప్రజాస్వామ్య వ్యవస్థలు, కానీ వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని పరిమితుల్లో ఉన్నారు. ఉదాహరణకి గ్రీస్లో గ్రీక్ సిటీ స్టేట్ అనేది ఉండేది. గ్రీక్ సిటీ స్టేట్ ఉండేది, ఆ రాజ్యానికి పాలకులు ఉండేది. తర్వాత గ్రీక్ సిటీస్లో ప్రత్యేకంగా మన రాజ్య శాసనాలు ఏర్పరచడంలో, అమలు చేయడంలో, న్యాయాన్ని నిర్వర్తించడంలో ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండేది అన్నట్టు. పౌరులు డైరెక్ట్గా శాసనాధికారులు కలిగి ఉండేది. పౌరులు డైరెక్ట్గా శాసనాలను అమలు చేయడంలో భాగస్వామ్యం కలిగి ఉండేది. అదేవిధంగా పౌరులు న్యాయస్థానాల్లో భాగం పంచుకునేదాన్ని. అది ముఖ్యంగా ఎథెన్స్ అనే సిటీ స్టేట్ అనేది దానికి ఒక అసలు మోడల్. మన ఇప్పుడు ఆధునిక యుగంలో, ఆధునిక కాలంలో ఒక మోడల్ను పాలించడం జరిగిందంటే అది ఎథేనియన్ స్టేట్. ఎథెన్స్ నగరంలో ఎథెన్స్ అనే సిటీ స్టేట్ గ్రీసులో ఏ విధంగా పాలన ఏ విధంగా జరిగిందో అదే మనకు మోడల్ అయి ఉందన్నట్టు. అయితే మీరు ఇప్పుడే చెప్పుకున్నాము, దానికి ఎథెన్స్ అనే సిటీ స్టేట్లో, ఎథేనియన్ డెమోక్రసీలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఆ పరిమితులు ఏంటంటే అందులో స్లేవ్స్ సిటిజన్స్ కాదు. తర్వాత కొందరు ప్రజలు పర్టికులర్గా ఇది మన అమెరికన్ ప్రాంతంలో ఉదాహరణకి బ్లాక్స్ సిటిజన్స్ కాదు. తర్వాత కొన్ని ప్రాంతాలలో కొందరు అంటే సంపద కలవారు మాత్రమే పౌరులుగా ఉండేవారు. అంటే ఈ పౌరులు ఏదైతే ఉన్నారో స్లేవ్స్ కాని వాళ్ళు, తర్వాత సంపద కలిగిన వాళ్ళు, తర్వాత ఇతర కొన్ని మన ఫారినర్స్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఈ పౌరులు కాకుండా ఉన్నారు. వాళ్ళు శాసనాధికారులు కానీ, తర్వాత శాసన నిర్వహణాధికారులు కానీ, తర్వాత మన న్యాయకు సంబంధించిన వ్యవస్థలో కానీ వాళ్ళు భాగం పంచుకోలేదు. సో కానీ అది కూడా డెమోక్రసీ. ఎందుకంటే కొంతవరకు శాసనం చేయడంలో ప్రజలు, పౌరులు, ఒక వర్గానికి సంబంధించిన పౌరులు అందులో శాసనాధికారులలో పాల్గొన్నారు కాబట్టి దాన్ని డెమోక్రసీ అన్నారు. అయితే మనము మన ఏషియాలో, మన దేశంలో, భారతదేశంలో అటువంటి ఉన్నాయి, నిజానికి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఘనాలు రాజు భారతదేశంలో యాన్షియంట్ ఇండియన్ పాలిటీలలో ప్రజల కొందరు పౌరులకైనా కూడా భాగస్వామ్యం ఇచ్చి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలను, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని, వాళ్ళ యొక్క అవసరాలను, వాళ్ళ యొక్క ప్రయోజనాలను ఉద్దేశించి పరిగణనకు తీసుకుని న్యాయస్థానాల్లో
శాసన స్థానాల్లో శాసన సభలలో వాళ్ళకి అధికారాలు భాగస్వామ్యం ఇవ్వబడినవి. ఆ విధంగా ఉన్నట్టు మనకి మన ఆ విధంగా శాసనాలు చెప్పు శిల్పాలపై చెక్కినట్టు శాసనాలు చేయబడ్డట్టు మనకి సాక్ష్యాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. సో ఆ విధంగా ఈ ప్రజాస్వామ్యానికి చరిత్ర తర్వాత పూర్వరంగం కూడా పెద్దది. అంటే మన ప్రజాస్వామ్యానికి పూర్వం కూడా అవి జరిగినట్టు మనకి ఎవిడెన్స్ ఉంది. సో మరి ఆధునిక ప్రజాస్వామ్యానికి తర్వాత పూర్వం ఉన్నది శాసనాధికారులు ప్రజాస్వామ్యానికి వేరే అవి మార్పు ఉన్నాయి. తర్వాత ప్రజాస్వామ్యం అంటే నిజానికి ప్రజలందరూ శాసనాధికారంలో శాసన వ్యవస్థలో భాగస్వామ్యం చేసుకోవచ్చిన తర్వాత ప్రజలను ఈ చట్టాలు అమలు చేయనప్పుడు అధికారంలో మన ఇది కార్యనిర్వాహక అధికారంలో ప్రజలందరూ పాల్గొనవచ్చున అనేది ఒక సాంకేతిక సమస్య. అది ఒక ప్రాక్టికల్ క్వశ్చన్. కాబట్టి సామాన్యంగా డెమోక్రసీ అనేది ప్రజల యొక్క పాలన అనేది నిజానికి ఒక డైరెక్ట్ తర్వాత ఇండైరెక్ట్ టైప్ ఆఫ్ డెమోక్రసీ అని డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీగా విభజింపబడింది అన్నట్టు. అందులో ప్రజాస్వామ్యం ప్రజల యొక్క క్షేమము, ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడుతూనే ప్రజలందరూ శాసనాధికారంలో శాసనాలు చేయడంలో పాల్గొనని అవసరం లేదు అనే విధంగా కొత్త కొన్ని విధానాలు కూడా వచ్చినాయి. దాన్ని మనం బ్రాడ్గా విశాలంగా 2 రకాలుగా ప్రజాస్వామ్యాన్ని విభజించవచ్చు. అది డైరెక్ట్ డెమోక్రసీ మరియు ఇండైరెక్ట్ డెమోక్రసీ. డైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యము. ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే పరోక్ష ప్రజాస్వామ్యము. డైరెక్ట్ మరియు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఎక్కడనైతే వీలైతుందో అక్కడ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది, ఏరియా చాలా తక్కువ ఉంటుంది, సిటీకే పరిమితం అవుతుంది అనుకుంటాం. అప్పుడు డైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రజల యొక్క భాగస్వామ్యము సాధ్యమవుతుంది. అప్పుడు డైరెక్ట్ అది డెమోక్రసీ, అది యొక్క ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క ప్రయోజనాలు, ప్రజల యొక్క అవసరాలను తీర్చేది. కానీ అక్కడ చిన్నగా ఉంది కాబట్టి అక్కడ డైరెక్ట్గా ప్రజలు పాల్గొనడానికి ఈ 3 రంగాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని దేశాలలో, కొన్ని ప్రాంతాలలో ఆ డైరెక్ట్ డెమోక్రసీ అనేది సాధ్యమైంది. సో ఇవి ప్రాక్టీస్ చేసిన ముఖ్యంగా చిన్న రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆధునికంగా చూస్తే స్విట్జర్లాండ్, తర్వాత పురాతన కాలంలో చూస్తే అది గ్రీస్ సిటీ స్టేట్. తర్వాత గ్రీస్ సిటీ స్టేటు వేరే వేరే దేశాల్లో ఏ వేరే ప్రాంతాల్లో గ్రీస్ సిటీ స్టేటు ప్రాక్టీస్ చేసుకున్నారు. సో ఈ విధంగా డైరెక్ట్ డెమోక్రసీ ఏదైతే ఉందో, ఎక్కడెక్కడైతే వీలైతుందో అక్కడ ప్రాక్టీస్ చేశారన్నమాట. అదొక టైప్ అయిపోయింది ప్రత్యక్ష డెమోక్రసీ. అయితే కాలం మారుతున్నప్పుడు దేశాల్లో జాగ్రఫికల్గా టెరిటరీస్ భౌగోళికంగా చాలా పెద్దగా ఉన్నప్పుడు ప్రజలు డైరెక్ట్గా పాల్గొనడానికి వీలు కాదు. కాబట్టి అక్కడ ఇండైరెక్ట్ డెమోక్రసీ ప్రాక్టీస్ చేయడం మొదలైంది. ఆ ఇండైరెక్ట్ డెమోక్రసీ అనేది
ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడబడతాయి. ప్రజల యొక్క అవసరాలు ప్రజల యొక్క అవసరాలను బట్టి శాసనాలు ఏర్పాటు చేయబడతాయి. ప్రజల యొక్క సంక్షేమం బట్టి శాసనాలు మన అమలు చేయబడతాయి. శాసనాధికారములు కలిగిన మన వ్యవస్థలు ఏర్పాటు చేయబడతాయి. అదేవిధంగా ప్రజల యొక్క అవసరాలను బట్టి ప్రజల యొక్క అవసరాలు తీరుతున్నాయా లేదా అని తీర్పు చెప్పి పరిరక్షించే న్యాయ వ్యవస్థలు కూడా ఏర్పాటు చేయబడతాయి. కానీ ఈ 3 వ్యవస్థలలో మాత్రము ప్రజల యొక్క భాగస్వామ్యము డైరెక్ట్గా ఉండదు, ఇండైరెక్ట్గా ఉంటుంది. సో ఈ ఇండైరెక్ట్ డెమోక్రసీని మనము పరోక్ష మన ప్రజాస్వామ్యము అని అంటూ అందులో కాలం మారుతున్న కొలది ఆధునిక సిద్ధాంతాలు ఏర్పాటు అయిన కొలది ప్రజాస్వామ్య ఈ డైరెక్ట్ డెమోక్రసీ ఇండైరెక్ట్ డెమోక్రసీ కూడా మారినది. అయితే ఈ ఇండైరెక్ట్ డెమోక్రటిక్ సిస్టమ్స్ కూడా చాలా టైప్స్గా పద్ధతులుగా ఏర్పాటు సిద్ధాంతీకరించబడింది. వివిధ రకాల ప్రాంతాల్లో, దేశాల్లో వివిధ రకాల సిద్ధాంతకర్తలు వివిధ రకాలైన ఇండైరెక్ట్ డెమోక్రసీని ఏర్పాటు సిద్ధాంతీకరించడం జరిగింది. అంటే ఆ విధంగా కొన్ని ప్రజాస్వామ్య సిద్ధాంతాలని, కొన్ని రకాల ప్రజాస్వామ్య సిద్ధాంతాలని సిద్ధాంతీకరించినప్పుడు వాటిలో ముఖ్యమైన సిద్ధాంతాలు అంటే ప్రజాస్వామ్య డెమోక్రటిక్ థియరీస్, డెమోక్రసీ అనే వ్యవస్థని పరోక్షమైన ప్రజాస్వామ్య గురించి సిద్ధాంతకర్తలు సిద్ధాంతీకరించిన అని కొన్ని వ్యవస్థలు ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్నవి ఇది గ్రీకు సిటీ స్టేట్స్ లో పరోక్ష ప్రజాస్వామ్యం కూడా ప్రాక్టీస్ చేయబడింది. అదేవిధంగా ఏషియాలో కూడా కొన్ని ప్రాంతాలలో పరోక్ష ప్రజాపాలన డెమోక్రసీ ప్రాక్టీస్ చేయబడింది. అయితే ఈ పరోక్ష ప్రజాస్వామ్య సిద్ధాంతం ప్రాక్టీస్ వ్యవస్థ ఏదైతుందో దాన్ని ఏదైతే మనం ఇండైరెక్ట్ డెమోక్రసీ అని అనుకుంటున్నామో దాన్ని ఒక రకంగా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కూడా అనవచ్చు. దాని గురించి మనం చాలా ఎక్కువ టైం, ఎక్కువ డైమెన్షన్స్ ఆలోచించి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇండైరెక్ట్ డెమోక్రసీ చాలా లిమిట్ అయిపోయింది. అంటే దాన్ని అమలు చేయడం మన ప్రజాస్వామ్యాల్లో, దేశాల్లో పాపులేషన్ పెరిగిన కొలది అది చాలా తక్కువగా ప్రాక్టీస్ చేయబడుతుంది అన్నట్టు. ఈ కాలంలో కనుక చూస్తే ఒక కొన్ని పెద్ద రాజ్యాలలో, పెద్ద ప్రదేశాలలో కూడా పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రాక్టీస్ చేస్తారు. కానీ అది కొన్ని ప్రాంతాలకి, తర్వాత కొన్ని సందర్భాలకి, కొన్ని సందర్భాలలో మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దాని కాన్సెప్ట్ అక్కడ పెట్టినాయి. అంటే అసలు ప్రత్యక్ష ప్రజాస్వామ్యముకి కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూట్, రీకాలు, తర్వాత రకరకాల అటువంటి పద్ధతులు ఉన్నాయి. అది పరోక్ష ప్రజాస్వామ్యము
రిప్రజెంటేటివ్ డెమోక్రసీ చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో అమలు చేస్తారు. కానీ డైరెక్ట్ డెమోక్రసీ ప్రత్యక్ష ప్రజాస్వామ్యము కొన్ని సందర్భాల్లోనే ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ఇది పాకిస్తాన్కి తర్వాత ఇండియాకి మధ్యన కశ్మీర్ గురించి సంఘర్షణ భేదాభిప్రాయం ఏర్పడింది. దానికి యుద్ధం వరకు కూడా దారితీసినటువంటి అది. అయితే పాకిస్తాన్ ఏమన్నదంటే కశ్మీర్ గురించి యుఎన్ పోయి అది ఆ కశ్మీర్లో ఉన్న ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించి ప్లెబిసైట్ అనే ఒక ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం. సో వాళ్ళ యొక్క కశ్మీర్ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించి ప్లెబిసైట్ అనే పద్ధతి, దాన్ని ప్లెబిసైట్ అంటారు. ఆ ప్లెబిసైట్ ప్రకారము కశ్మీర్ ఇండియాలో ఉండాలన్నా పాకిస్తాన్లో ఉండాలా దాని గురించి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇప్పుడు ఆధునిక కాలంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. సో చాలా దేశాల్లో ఆధునిక కాలంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యము నిజానికి మొత్తం అన్ని విషయాలలో లేదు. కొన్ని విషయాలు మాత్రమే, కొన్ని సందర్భాల్లో మాత్రమే ఒక కశ్మీర్ వంటి పరిష్కారం కాని సమస్య విషయంలో మాత్రమే అది అమలవుతుంది. సో పరోక్ష ప్రజాస్వామ్య విధానం ఏదైతే ఉందో అది మొత్తంగా అన్ని విషయాల్లో అన్ని ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేస్తూ ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానాలను కొన్ని సందర్భాల్లోనే కొన్ని విషయాల్లోనే అమలు చేయొచ్చు. సో ఆ విధంగా నిజానికి అన్ని దేశాల్లో అవి కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానాలను అనుసరిస్తూ మన పాలన జరుగుతుంది అని అనుకోవచ్చు. సో మనము అంటే దాని అర్థం ఏంటి అంటే పరోక్ష ప్రజాస్వామ్య విధానమే ఇంకో విధంగా చెప్పాలంటే అది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని కూడా అనొచ్చు. అయితే ఎందుకు రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే అసలు పరోక్ష ప్రజాస్వామ్య విధానము రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు చర్చించిన కారణాల వల్ల భౌగోళిక ప్రదేశం చాలా ఎక్కువ ఉండడం, తర్వాత చాలా విశాలంగా ఉండడం, తర్వాత పాపులేషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల పరోక్ష ప్రజాస్వామ్యము ప్రాక్టీస్ చేయబడుతుందని అనుకున్నాం, నేర్చుకున్నాం. అయితే ఈ పరోక్ష ప్రజాస్వామ్య విధానాన్ని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని ఎందుకు అంటున్నామంటే రిప్రజెంటేటివ్ విధానాల ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాలని ప్రజల యొక్క ప్రయోజనాలని పరిగణనలోకి తీసుకొని కొందరు రిప్రజెంటేటివ్స్ను ఎన్నుకొనబడతారు. అందుకోసమే ఎన్నికల విధానం అనేది చాలా ఆధునిక కాలంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది అన్నట్టు, చాలా క్రూషియల్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ విధానాలు రూపొందించడంలో ప్రజల యొక్క పాత్ర పరోక్షంగా సాధ్యం కాదు కాబట్టి సో ప్రజలు శాసన సభలు అనే సభల ద్వారా శాసన సభల యొక్క సభ్యులను ఎన్నుకోవడం ద్వారా ఈ మన రిప్రజెంటేటివ్ డెమోక్రసీ తర్వాత ప్రజల యొక్క పరిపాలన జరుగుతుంది, ప్రాక్టీస్ చేయబడుతుంది. అంటే ఆధునిక కాలంలో ఈ ఆధునిక కాలంలో ముఖ్యంగా శాసనాన్ని చేయడం అనేది నిజానికి ఒక ప్రత్యేకంగా సభను ఏర్పరచడము, ఆ సభకు కావాల్సిన సభ్యులు ఏదైతే ఉన్నారో ఆ సభ్యులను ప్రజలు అంటే ప్రజలంటే అందరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక కొత్త వయస్సు వచ్చిన వాళ్ళే పౌరులు, వాళ్ళు పౌరులే వీళ్ళు పౌరులే, కానీ ఓటు వేయడానికి మన శాసనసభ సభ్యులను ఎన్నుకోవడానికి మాత్రము
కొంత వయోపరిమితి పెడతారన్నమాట. ఇది 18 ఇయర్స్ తర్వాతనో లేకపోతే 20 ఇయర్స్ తర్వాతనో చేరిన ఉన్న వయస్సున్న పౌరులు మాత్రమే దాంట్లో ఓటు వేయడానికి, ఇది శాసనసభ మెంబర్స్ ఓటు వేయడానికి, ఓటు వేసి ఎన్నుకోవడానికి మన అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. సో శాసనాలు ఈ విధంగా ఎన్నుకున్నబడిన సభ్యుల యొక్క సభసే చేయబడుతుంది. మన దానికి కూడా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. ఇది మళ్ళీ అందులో శాసనసభలో మళ్ళీ అమెరికాలో కాంగ్రెస్ అని, ఇండియాలో పార్లమెంట్ అని, తర్వాత ఇంకొన్ని దేశాల్లో మొత్తం శాసనసభలు అనేటివి ఈ ద్వంద్వ సభ శాసన విధానము, తర్వాత ఏక సభా విధానము అనేవి కూడా ఉన్నాయి. అంటే అందులో ద్వంద్వ సభ శాసన విధానము ఏది ఉంటాయో 2 సభలు ఉంటాయి. ఆ 2 సభల్లో వేరు విధానాలతో వేరు సభ్యులను మెంబర్స్గా చేయబడతారు. వాళ్ళు కూడా ఆ సభలు కూడా వేరు సభలు అంటే దాని అర్థం ద్వంద్వ సభ విధానం అంటే చాలా ప్రాముఖ్యత కలిగింది. ఏకసభా విధానంలో కొన్ని చైనాలో, తర్వాత ఇంకా ఇతర ప్రాంతంలో శాసనాలు ఒకే సభతోని చేపడతాయి. ఒకే సభలో మెంబర్స్ మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారు. ఆ సభ మొత్తము చట్టాలన్నీ చేస్తుంది. తర్వాత చట్టాలన్నీ చేస్తుంది. తర్వాత వాళ్ళు చేసిన చట్టాలు ఇంకొక వేరే ఆర్గనైజేషన్, వేరే సభ అనేది మళ్ళీ చెక్ చేయడానికి కానీ కొట్టివేయడానికి వీలు ఉండదు. అది ఏకసభా విధానం ముఖ్యంగా చైనాలో ఉందన్నట్టు. మన దేశంలో కానీ, అమెరికాలో కానీ, తర్వాత యూకేలో తెలుసుకుని హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ అని ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్లో ముఖ్యంగా కాంగ్రెస్ అని ఉంటుంది, సెనేటు, తర్వాత రిప్రజెంటేటివ్స్ ఉండే వేరే ఆర్గనైజేషన్ ఉంటుందన్నట్టు. అంటే అందులో అక్కడ కూడా ద్వంద్వ సభా విధానం ఉంది. అదేవిధంగా మన దేశంలో పార్లమెంట్ ఉంది. మన దేశంలో కూడా ద్వంద్వ సభ శాసన విధానం ఉందన్నట్టు. అది పార్లమెంట్లో, మన దేశ పార్లమెంట్లో ఎగువ సభ, దిగువ సభ. ఎగువ సభ అంటే రాజ్యసభ, దానికి సభ్యులు వేరే విధంగా ఎన్నుకనబడతారు. మరియు పార్లమెంటు దిగువ సభ ఏదైతే ఉన్నదో ఆ సభలో దిగువ సభకి మెంబర్స్ ఆఫ్ పార్లమెంటు ప్రత్యక్షంగా ప్రజలసి ఎన్నుకొనబడతారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అనేది ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క సభ్యుడు ఉంటాడు, ఎంపీస్. కొన్ని ఎంపీస్ని ఎంపీ కాన్స్టిట్యున్సీని ఏర్పాటు చేసి ఆ కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క సభ్యునిగా నిర్ణయించి ఆ సభ్యులను కూడా మళ్ళీ పోటీ పడుతుంది. అంటే ఒక కాన్స్టిట్యున్సీకి అనేక మెంబర్స్ కూడా పోటీ చేయొచ్చు. అంటే వస్తుంటే ఇండైరెక్ట్ డెమోక్రసీ చాలా షార్ప్గా అయిపోయింది, చాలా ప్రోగ్రెసివ్గా అయిపోయింది, చాలా నిజానికి చాలా ఉన్నతంగా అయిపోయిందని చెప్పచ్చు. ఎట్లా అంటే ఒక కాన్స్టిట్యున్సీ ఉంటే ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఒక ప్రతినిధి కావాలా అనేది రాజ్యాంగంలో రాయబడింది. ఒక ప్రతినిధిని ఎన్నుకోవడానికి ఒకరే ఉండరు ప్రతినిధి, అంటే దానికి పోటీ చేసే వాళ్ళు ఒకరే ఉండరు. రాజ్యాంగం ప్రకారము, మన ఎన్నికల వ్యవస్థ ప్రకారము, ఎలక్షన్ కమిషన్ నిర్ధారించిన ప్రకారము ఒక కాన్స్టిట్యున్సీకి అనేక అభ్యర్థులు ఉంటారు. ఆ అభ్యర్థులు పోటీ చేసినప్పుడు అది ఆ అభ్యర్థికి ఎవరు ఎక్కువ ఓట్లు వేస్తారో, అది కూడా మళ్ళీ సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్, ఎవరు ఓట్లు వేస్తారో ఆ అభ్యర్థి ఆ కాన్స్టిట్యున్సీకి రిప్రజెంటేటివ్గా, ఎంపీగా నిర్ణయించబడతారు. ఆ విధంగా 500 కంటే ఎక్కువ ఉన్న మన ఎంపీ పార్లమెంట్లో
ఆ విధంగా ఎంపీ మన అది దిగువ సభ ఏర్పాటు చేయబడుతుంది. అదేవిధంగా ఎగువ సభ కూడా అదొక పద్ధతి ద్వారా ఏర్పాటు చేయబడుతుంది. అంటే ఇక్కడ మనకు మన దేశమే ఒక రిప్రజెంటేటివ్ డెమోక్రసీకి చాలా గొప్ప ఉదాహరణ, ప్రత్యక్ష సాక్ష్యము అని చెప్పచ్చు. అదే యూకే, తర్వాత యుఎస్ఏ, తర్వాత అయితే ఈ విధంగా డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ అనేది మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇందులో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకే రకమైన సామాజిక పూర్వరంగము, సామాజిక స్థాయి, తర్వాత ఆర్థిక స్థాయి కలిగి ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరూ నిజంగా సంస్కృతి పరంగా, ఆర్థిక పరంగా మరియు సాంఘిక పరంగా ఒకే బ్యాక్గ్రౌండ్, ఒకే అభిప్రాయము, ఒకే ప్రయోజనాలు కలిగి ఉన్నారు. అది మనము కొంచెం లోపడిపోతే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సామాన్యంగా మన ఆర్థికంగా ఉన్న పౌరుడు, ఆర్థికంగా సంపద కలిగిన పౌరుడు నిజానికి ఏ అభ్యర్థి అయితే మన ఒక సిద్ధాంతాన్ని పాటించి మన ప్రాపర్టీని కలిగి ఉండడము, రైట్ టు ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసే అభ్యర్థి ఉంటాడో, ప్రాపర్టీ ఉన్నవాళ్ళు అటువంటి వ్యక్తినే ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. అది వాళ్ళకి అటువంటి ప్రాపర్టీ రైట్స్ను మన ప్రొటెక్ట్ చేస్తేనే ఆ వ్యక్తిని ఎన్నుకుంటారు. సో ఆ విధంగా మన ప్రజాస్వామ్యం చట్టసభలో ఏవైతే ఉన్నాయో, చట్టసభలో సామాన్యంగా సంపద ఉన్న వాళ్ళే అధికారంలోకి సభలో మెంబర్స్ ఉండేది. అదేవిధంగా సామాజికంగా మన దేశంలో మన దేశంలో సామాన్యంగా అప్పర్ కాస్ట్ వాళ్ళే సభలోకి మెంబర్గా ఎన్నుకోబడడం జరుగుతుంది. అసలు నిజానికి ఓటు హక్కు ఎన్నుకున్న హక్కు కూడా కొన్ని దేశాలలో కొందరికి మాత్రమే పరిమితం చేయబడింది. కొన్ని దేశాల్లో ఓటు హక్కు నిజానికి చిన్నోళ్ళకే కాకుండా మన స్త్రీలకు ఓటు హక్కు కూడా పరిమితం చేయబడింది. కొంతకాలం కింద స్త్రీలకు ఓటు హక్కే లేకుండా. నిజానికి మన దేశంలో స్త్రీలు అనేది ప్రత్యేకంగా ఓటు హక్కు కోసం పోరాటం జరగలేదు. ఎందుకంటే మన దేశము బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఏది నిర్ణయిస్తే మనకు కూడా అది ఆటోమేటిక్గా వచ్చింది, పోరాటం చేయకుండా వచ్చింది. మన దేశంలోని స్త్రీలు కానీ తర్వాత ఇతరులు కానీ పోరాటం ఎక్కువ చేయలేదు. అంటే సంస్థానాల్లో కాదు, మన సంస్థానాల్లో కాదు నేను, కానీ బ్రిటిష్ వాళ్ళు ఏరిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇది మద్రాస్ ప్రెసిడెంట్ కానీ, బాంబే ప్రెసిడెంట్స్ కానీ, మన యునైటెడ్ ప్రావిన్సెస్ కానీ, వాళ్ళు ఏరిన ప్రాంతంలో ఓటు హక్కు పోరాటం చేయకుండానే ఓటు హక్కు వచ్చింది స్త్రీలకి, ఫర్ ఎగ్జాంపుల్. కానీ వాళ్ళ దేశంలో అంటే బ్రిటన్లో మాత్రము దానికి పోరాటం చేయడం జరిగింది. తర్వాత జర్మనీ, తర్వాత ఇతర దేశాల్లో, సామ్రాజ్యవాద దేశాల్లో కూడా వాళ్ళకు మనకంటే ముందు స్త్రీలు పోరాటం చేస్తేనే వాళ్ళకి స్త్రీలకు హక్కు వచ్చింది. సో ఈ విధంగా కొంత పరిమితము చేయడం వల్ల ప్రజాస్వామ్యము ఏదైతే ఉందో, ప్రజాస్వామ్య సభలు ఏర్పాటు చేసినప్పుడు శాసనసభ మెంబర్స్తో ఏర్పాటు చేసినప్పుడు ఆ ఎన్నిక విధానంలోనే రకరకాల సమస్యలు ఉన్నాయి. సో ఈ సమస్యలను బట్టి మన ఎన్నిక విధానాలను బట్టి, ఎన్నికల్లో పాల్గొనే విధానాన్ని బట్టి ఎవరు పాల్గొంటున్నారో యాక్చువల్గా ఎటువంటి ఆర్థిక భాగస్వామ్యము, ఆర్థిక పూర్వరంగము, ఆర్థిక
ఆర్థిక నియంత్రణ ఉన్నవాళ్ళు అసలు మన ఎన్నికల్లో పాల్గొంటున్నారు, శాసనసభ సభ్యులని ఎన్నుకుంటున్నారు. తర్వాత ఏ సామాజికంగా ఎవరు ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ, తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ ఈ సభ్యులను ఎన్నుకుంటున్నారు. వీటన్నిటిని బట్టి కొన్ని సిద్ధాంతాలు కూడా చేయడం జరిగింది. వాటిని ఆ యొక్క విభిన్న విషయాల మీద, విభిన్న పౌరుల యొక్క బ్యాక్గ్రౌండ్ను బట్టి అవి కొన్ని సిద్ధాంతాలు, డెమోక్రసీలోనే కొన్ని సిద్ధాంతాలు రూపొందించబడినాయి. అయితే ఎందుకంటే అది డెమోక్రసీ అనేది మొదలైనప్పుడు ఇవన్నీ సిద్ధాంతాలు లేవు. డెమోక్రసీ అయినప్పుడు ఏంటంటే రాజు పలుకోవడము. ఆలివర్ క్రామ్వెల్ అనేవాడు అసలు అతని మన బ్రిటన్లో బ్రిటిష్ రాజ్యంలో ఆలివర్ క్రామ్వెల్ అనే మోనార్క్ అని బిహేవ్ చేయబడింది. అప్పటి నుంచి బ్రిటిష్ పార్లమెంట్ అత్యున్నత అధికారం వచ్చింది. రాజరికము బ్రిటిష్లో ఇప్పటి వరకు కూడా ఉంది, కానీ ఏ మాత్రం అధికారం లేకుండా ఉన్నది. పార్లమెంట్కి అత్యున్నత అధికారం, అందుకొరకే బ్రిటిష్ పార్లమెంట్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్స్ అని. సో ఈ రాజరికం నామమాత్రంగా ఉన్నా కూడా, పార్లమెంటు ఉన్నతాధికారం కలిగి ఉన్నా కూడా, మళ్ళా కొన్ని ఆ బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యులు ఎవరు ఎన్నుకుంటారు, ఎట్లా ఎన్నుకుంటారు, ఎటువంటి పౌరులు అధికారం కలిగి ఉన్నారు, ఎటువంటి పౌరులు మన ఆర్థికంగా సంపన్నులా లేకపోతే తక్కువ వాళ్ళ, తర్వాత ఎక్కువ కులం వల్ల ఇండియాలో కనుక చూస్తే మన అగ్ర కులాల వల్ల, తెలియతే అల్ప కులాల వల్ల ఎవరు ఎన్నుకుంటున్నారు, ఎవరికి ఎక్కువ ప్రాబల్యం ఉంది అధికారంలో అనేది దాన్ని బట్టి కొన్ని సిద్ధాంతాలు చేయబడినవి. ఆ సిద్ధాంతాలనే మనము ఇప్పుడు చాలా క్లుప్తంగా నేర్చుకోవలసింది. ఎందుకంటే ఈ రాజనీతి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, వీటికి ఒక వేరే సిద్ధాంతాలకు కూడా ముడిపడి, వేరే సిద్ధాంతాలు ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటలిజం అని, తర్వాత మోనార్కీ భూస్వామ్య వ్యవస్థని, తర్వాత క్యాపిటలిజం అని, తర్వాత డెమోక్రసీ అని, ఇదివరకు కొన్ని చాలా పెద్ద అంటే ఏమంటారు వాటిని బ్రాడ్ థియరీస్ ఉన్నాయి. ఆ బ్రాడ్ థియరీస్ని బట్టే ఈ డెమోక్రసీ ఎలా వస్తుంది, తర్వాత డెమోక్రసీ సాధ్యమా, అసలు డెమోక్రసీ అనేది మనము స్థాపించుకోగలమా, ప్రాక్టీస్ చేయగలమా అనే దాన్ని ఆ విధానాలను ఆధారం చేసుకొని, అంటే ఆ పెద్ద సిద్ధాంతాలకి ఆధారం చేసుకొని రూపొందడం జరిగింది. అంటే ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలి, ప్రజలందరి యొక్క ప్రయోజనాలు కాపాడబడాలి, ప్రజలందరి యొక్క విద్య, వైద్యము, తర్వాత ఇతర విషయాల్లో సంక్షేమము సాధ్యం కావాలి అని అనుకుంటే మాత్రము కొన్ని మా యొక్క సిద్ధాంతము, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మార్క్సిస్టులు అంటారు, ఆ సిద్ధాంతం ప్రకారము, ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటేనే ఈ ప్రజాస్వామ్యం ప్రజలందరికీ సంక్షేమం చేయగలగడానికి వీలుంటుంది. అదేవిధంగా ఇంకొక రకమైన సిద్ధాంతకర్తలు, పర్టికులర్గా ఎలిటిస్ట్ డెమోక్రసీ, అంటే ప్రజలలో కొందరు సంపన్నులే అధికారం చెలాయిస్తారు, వాళ్ళ యొక్క ప్రయోజనాలే కాపాడబడుతుంది అని అనుకున్న వాళ్ళు ఇంకొక రకమైన డెమోక్రాటిక్ థియరీని సిద్ధాంతీకరించారు. సో ఈ విధంగా కొన్ని సిద్ధాంతాలు రూపొందించడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యమైన ఏంటంటే క్లాసికల్ డెమోక్రసీ అనేది
ఒకటి గ్రీస్లో ప్రాక్టీస్ చేయబడింది. ఇందులో ముఖ్యంగా మన స్లేవ్స్, తర్వాత కొందరు స్త్రీలు, దాని తర్వాత కొందరు ఫారినర్స్ తప్ప తగ్గిన వాళ్ళందరూ భాగస్వామ్యం ప్రాక్టీస్ చేసేది. దాన్ని క్లాసికల్ డెమోక్రసీ అని అంటారు. క్లాసికల్ ఎందుకంటే అది మొట్టమొదటి నుంచి వచ్చింది, తర్వాత ఫస్ట్ టైము అది వచ్చిన తర్వాత దాన్ని ఇతరులు మన ప్రాక్టీస్ చేసుకున్నారు. తర్వాత ఎలిటిస్ట్ డెమోక్రసీ దాన్ని రూపొందించారు, తర్వాత దాన్ని సమర్థించారు అన్నమాట. ఎలిటిస్ట్ డెమోక్రసీ అంటే ఏంటంటే సమాజంలో సంపన్నులు ప్రాబల్యం కలిగి ఉంటారు. తర్వాత సమాజంలోని పౌరులకి నామమాత్రంగా అధికారం ఎంత ఉన్నా కూడా, రాజ్యాంగపరంగా ఉన్నా కూడా, నిజానికి ప్రాక్టీసులు మాత్రము సంపన్నులే అధికారం కలిగి ఉంటారు. అది నిజంగా అది సాధ్యం కూడా అదే కాబట్టి అదే నిజంగా సమర్థనీయమైనది అనేవాళ్ళు ఎలిటిస్ట్ డెమోక్రసీ అనే సిద్ధాంతాన్ని రూపొందించి దాన్ని సమర్థించారు. పర్టికులర్గా మొసాకా అనే మన రాజనీతి సిద్ధాంతకుడు ఈ సిద్ధాంతాన్ని రాశాడన్నట్టు. తర్వాత పాలియార్కీ లేక ప్లూరలిస్ట్ డెమోక్రసీ. వీళ్ళ ప్రకారం ఏంటంటే సమాజంలో ఒకే రకమైన వ్యక్తులు ఉన్నారు. సమాజంలో అధికారము ప్రాబల్యము ఒకరి చేతిలోనే కేంద్రీకృతమై ఉండదు. కొన్ని గ్రూపులు, కొన్ని సమూహాలు, ఒక్కొక్క సమూహం లో ఒక రకంగా అధికారం కేంద్రీకరించబడుతుంది. అదేవిధంగా ఆ అధికారాన్ని నిర్వర్తించడం, చలాయించడం జరుగుతుంది. కాబట్టి డెమోక్రసీ అనేది ఒక రకమైన గ్రూప్కే చెందినది కాదు, చలాయించబడదు. సమాజంలో రకరకాల గ్రూపులు ఉంటాయి, తర్వాత రకరకాల గ్రూపులు ఉండాలి కూడా. అప్పుడే ఆ రకానికి చెందిన ఆ సమూహానికి చెందిన ఆ గ్రూపుకి చెందిన ప్రయోజనాలు, అవసరాలు తీర్చబడతాయి. సో ప్లూరలిస్టిక్ డెమోక్రసీ అనే సిద్ధాంతము మన ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని కూడా రూపొందించబడింది. అది ఈ ప్లూరలిస్టిక్ సిద్ధాంతాన్ని ఫర్ సమర్థించిన వాళ్ళు ముఖ్యులు హెరాల్డ్ లాస్కీ అనేవాడు మనము చెప్పుకోదగ్గవాడు అన్నమాట. అదేవిధంగా ఇంకొక రకమైన సిద్ధాంతం పీపుల్స్ డెమోక్రసీ అని చెప్పబడే సిద్ధాంతం కూడా రూపొందించబడింది. మరి అధికారంలో కూడా మన ప్రాక్టీస్లో కూడా వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే క్యాపిటలిస్ట్ వ్యవస్థలో క్యాపిటలిస్టులు మాత్రమే, ధనికులు మాత్రమే, సంపన్నులు మాత్రమే అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని తమకున్న హక్కులను చలాయించగలుగుతున్నారు. ఈ సంపన్నులే అధికారంలోకి వస్తున్నారు, సంపన్నులే శాసనసభల్లో మెంబర్స్ కాగలుగుతున్నారు. ముఖ్యంగా క్యాపిటలిస్ట్ వ్యవస్థలో క్యాపిటలిస్టులు మాత్రమే ఈ డెమోక్రసీని ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని క్యాపిటలిస్ట్ డెమోక్రసీ లేక బుర్జ్వా డెమోక్రసీ, బుర్జ్వా అంటే ఉన్నవాళ్ళు, బుర్జ్వా డెమోక్రసీ అని దాన్ని మన సిద్ధాంతీకరించి ఆ బూర్జువా డెమోక్రసీలో వర్కర్స్, తర్వాత స్మాల్ పెజెంట్స్, తర్వాత మన అగ్రికల్చరల్ వర్కర్స్ డెమోక్రసీని కలిగి ఉండరు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో సంపద అనేది లేదు, వాళ్ళకి ఆర్థిక ప్రాబల్యం లేదు, తర్వాత భాగస్వామ్య కాబట్టి నిజానికి అంటే వర్కర్స్ పెజెంట్స్ కూడా అధికారంలో అధికారాన్ని కలిగి ఉందంటే వాళ్ళకి సంబంధించిన డెమోక్రసీ అనేది రావాలా. దాన్ని వాళ్ళు పీపుల్స్ డెమోక్రసీ అని సిద్ధాంతీకరించారు. ఈ ఈ విధంగా పీపుల్స్ డెమోక్రసీని సిద్ధాంతీకరించిన వాళ్ళు మనం ఇదివరకు నేర్చుకున్నాం మార్క్సిస్ట్ థియరీ ఆఫ్ ద స్టేట్. మార్క్సిజంలో నేర్చుకున్నాం.
అయితే వీళ్ళు పీపుల్స్ డెమోక్రసీ ఏర్పాటు చేయడంలో ముఖ్యంగా క్యాపిటలిస్ట్ డెమోక్రసీని తీసివేసి నిర్మూలించి క్యాపిటలిస్ట్ డెమోక్రాటిక్ వ్యవస్థలను అంటే సిద్ధాంతపరంగా భావాత్మకంగా నిర్మూలించి ఇది వర్కర్స్ వర్కర్స్ అంటే ప్రొలెటేరియట్ అదేవిధంగా పెజెంట్స్, తర్వాత మన ఇతర పేదలు అధికారంలోకి రావాలంటే అది పీపుల్స్ డెమోక్రసీ ఎస్టాబ్లిష్ చేయాలి. పీపుల్స్ డెమోక్రసీ ప్రాక్టీస్ చేయాలంటే ఈ పీపుల్స్ డెమోక్రాట్స్ మన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అధికారాన్ని ఏర్పాటు చేయాలి, స్థాపించాలి. దాన్ని డిక్టేటర్షిప్ ఆఫ్ ద ప్రొలెటేరియట్. ముఖ్యంగా కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు దీన్ని ప్రతిపాదించి దానికి ఆ విధంగా వర్కర్స్ పోరాడి మన సాయుధ పోరాటం అవసరమైతే సాయుధ పోరాటం చేసి ఈ పీపుల్స్ డెమోక్రసీ ఎస్టాబ్లిష్ చేయాలా. చేస్తేనే అప్పుడు ప్రజలందరికీ అంటే క్యాపిటలిస్ట్కే కాకుండా ఇది ఫ్యాక్టరీస్, తర్వాత కంపెనీస్, తర్వాత ఇతర వ్యవస్థలు ఇంకా ఓనర్షిప్ ఉన్న వాళ్ళే కాకుండా సంపదను ఓనర్షిప్ చేసే వాళ్ళే కాకుండా ప్రజలందరూ అంటే వర్కర్స్, పెజెంట్స్, అగ్రికల్చర్ వర్కర్స్, మన అసంఘటిత రంగంలో ఉన్న వర్కర్స్ అందరికీ ప్రయాసం రావాలంటే పీపుల్స్ డెమోక్రసీ ద్వారానే అది సాధ్యమవుతుంది. ఆ విధంగానే ఆ పీపుల్స్ డెమోక్రసీయే ఈ డిక్టేటర్షిప్ ప్రొవైడర్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క సమయం ఉంటుంది. అంటే ఇందులో డిక్టేటర్షిప్ ప్రొవైడర్లో వీళ్ళు పూర్తిగా వీళ్ళ యొక్క అధికారానికి పూర్తిగా అంటే క్యాపిటలిస్టులకి, సంపన్నులకి పూర్తి అధికారాలన్నీ పూర్తిగా తక్కువ చేయబడతాయి, పరిమితం చేయబడతాయి. సో దీన్ని ఈ పీపుల్స్ డెమోక్రసీ ద్వారానే కమ్యూనిజం కూడా మనము దారి తీయొచ్చు, కమ్యూనిజం కూడా స్థాపించవచ్చు అనేది ఈ మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తల యొక్క అభిప్రాయం. సో అదేవిధంగా ఇంకొక రకమైన మన ఇది డెమోక్రసీ సిద్ధాంతం రూపొందించబడింది. దాన్నే సోషల్ డెమోక్రసీ అంటారు. వీళ్ళు కూడా మార్క్సిస్ట్ సిద్ధాంతం గ్రూప్ వాళ్ళే. వీళ్ళు ఏమన్నారంటే డిక్టేటర్షిప్ ప్రొవైడర్ కాకుండా స్టేట్కి పూర్తి అధికారం ఇచ్చి, స్టేట్ ఉండాలి, స్టేట్ మన క్యాపిటలిస్ట్లా తర్వాత వర్కర్సా కాకుండా స్టేట్కి అన్ని అధికారులు ఇచ్చి, స్టేట్కి ప్రొడక్షన్లో అధికారులు ఇచ్చి, స్వాతంత్రం ఇచ్చి, ఉన్నతాధికారం ఇచ్చి, తర్వాత స్టేట్కి మన డిస్ట్రిబ్యూషన్ అంటే పంపకం, అంటే ప్రొడక్షన్ యొక్క పంపకం అధికారులు ఇచ్చి అందరికీ వచ్చేట్టు చేయాలి. అంటే స్టేటు నిజానికి ఉండాలి, స్టేట్ అధికారం ఉండాలని వీళ్ళు ప్రతిపాదించారు. అంటే డిక్టేటర్షిప్ ప్రొలెటేరియట్ వీళ్ళు ఒప్పుకోలేదు. ఈ మార్క్సిస్టులో సిద్ధాంతంలో ఉన్న వేరే విధంగా ఆలోచించేవాళ్ళు అన్నట్టు. వీళ్ళను సోషల్ డెమోక్రసీ అంటారు. వీళ్ళు ప్రతిపాదించిన డెమోక్రసీ సిద్ధాంతం ఏంటంటే సోషల్ డెమోక్రసీ. తర్వాత ఇది మన రాజ్యమే అన్ని పనులు చేస్తుంది, ప్రొడక్షన్ చేస్తుంది, డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది, స్టార్ట్ చేస్తుంది, తర్వాత అనేక సందర్భాల్లో సమస్యలు వచ్చినప్పుడు అది పరిష్కరించడం చేస్తుంది. సో దాన్ని సోషల్ డెమోక్రసీ అని అంటారు. అదేవిధంగా ఇందులో ఈ సోషల్ డెమోక్రసీని ఫస్ట్ మన డిక్టేటర్షిప్ ప్రొవైడర్ ప్రతిపాదించింది, సిద్ధాంతీకరించింది, తర్వాత ప్రాక్టీస్ చేసింది వాళ్ళలో ముఖ్యుడు లెనిన్, తర్వాత స్టాలిన్. కానీ సోషల్ డెమోక్రసీని ప్రతిపాదించింది, రూపొందించింది, సమర్థించింది ఆగస్ట్ బ్యాబెల్ అనేవాడు. సో ఈ విధంగా ఇంకొక రకమైన మన డెమోక్రసీని రూపొందించిన వాళ్ళు
కాస్మోపాలిటన్ డెమోక్రసీ లేక గ్లోబల్ డెమోక్రసీ అనేవాడు. అంటే ప్రపంచ స్థాయిలో నిదానంగా ప్రపంచ స్థాయిలో ఒక శాసనాధికారం గల అధికారం ఉండాలా. తర్వాత ప్రపంచ స్థాయి ఒక పౌరుడు ఉంటే ఆ పౌరుడు ప్రపంచ స్థాయిలో ప్రపంచ పౌరుడై ఉండాలి. అంటే గ్లోబల్ ఇంటర్నేషనలిజం సామాన్యంగా ఈ సిద్ధాంతాన్ని, ఈ కాస్మోపాలిటన్ సిద్ధాంతాన్ని, గ్లోబల్ డెమోక్రసీని ప్రతిపాదించే వాళ్ళు కొందరు మనకు చాలామంది ఉన్నారు. రవీంద్రనాథ్ కానీ, మన కొంతవరకు గాంధీ కానీ చాలామంది ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే డెమోక్రసీని మనము ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలా, ప్రపంచమంతా ఒకే వ్యవస్థగా ఉండాలా, ప్రపంచ ఐక్యత కలిగి ఉండాలా, తర్వాత ప్రపంచ స్థాయిలో పౌరసత్వం ఉండాలా అని ప్రతిపాదించి ఈ గ్లోబల్ డెమోక్రసీ సిద్ధాంతాన్ని కూడా ఏర్పాటు చేయదలుచుకుంటారు. ఎందుకంటే సామాన్యంగా ప్రపంచ స్థాయి యొక్క ఐక్యత, తర్వాత ప్రపంచం అంతటా ప్రతి పౌరుడు కూడా తన క్షేమము కలిగి ఉండాలా, తర్వాత బాగుపడాలా, అంటే మన భద్రత కలిగి ఉండాలంటే ప్రపంచ పౌరులందరూ ఐక్యంగా ఉండాలా, తర్వాత ఒకళ్ళ సౌఖ్యము ఇంకొకరి సౌఖ్యము, ఇతరుల సౌఖ్యము తమ సౌఖ్యమే అని భావించాలా, ఇతరుల సౌఖ్యం లేనిది మన సౌఖ్యం ఉండదు అనే భావన రావాలా. లేకపోతే అది ఒకరికే పరిమితంగా చేస్తే సౌఖ్యం చేస్తే దానికి ఇంకొకరి సౌఖ్యం, ఆ సౌఖ్యం ఇంకొకరికి, దానికి ఈ మన కాస్మోపాలిటన్ డెమోక్రసీ అనే సిద్ధాంతాలు, దానికి సంబంధించిన సిద్ధాంతాలు కూడా రూపొందించబడింది. సో ఈ విధంగా డెమోక్రసీ అనే డెఫినేషను, డెమోక్రసీ అనే దానికి మీనింగు, తర్వాత డెమోక్రసీలో ఉండే టైప్స్, అంటే ప్రజలే ఏ విధంగా తమ యొక్క అభిప్రాయాన్ని వెలిపిస్తూ ప్రజలు తమ యొక్క ప్రాబల్యాన్ని ప్రాక్టీస్ తీసుకురావాలంటే ఏ విధంగా డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ అనేవి ఉంటాయి, రూపొందించబడినవి. అదేవిధంగా డెమోక్రసీలో కూడా మన సమాజం యొక్క వ్యవస్థ, సమాజం యొక్క నిర్మాణాన్ని ఆధారం చేసుకొని, పర్టికులర్గా ఆర్థిక మన విధానాన్ని ఆధారం చేసుకొని మన రకరకాల సిద్ధాంతాలు ఏర్పాటు చేయబడినవి. ఇవి ఆ సిద్ధాంతాలన్నీ కూడా ముఖ్యంగా మార్క్స్ సిద్ధాంతము, ఇది ప్రొలెటేరియన్ డెమోక్రసీ, తర్వాత సోషల్ డెమోక్రసీ అనేది కూడా అది క్యాపిటలిస్ట్ సిద్ధాంతానికి డెమోక్రసీ ఉంటుంది అందులో, క్యాపిటలిజంలో కూడా. కానీ అది క్యాపిటలిజం వల్ల నిజానికి పరిమితమై ఉంటుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా వర్కర్స్ ప్రెజెంట్స్ మెజారిటీ ఉంటారు కాబట్టి వాళ్ళకి నిజానికి డెమోక్రసీ రావాలా అంటూ వాళ్ళు ప్రొలెటేరియన్ డెమోక్రసీ అని, తర్వాత సోషల్ డెమోక్రసీ అని సిద్ధాంతీకరించారు. అదేవిధంగా కాస్మోపాలిటన్ డెమోక్రసీ అంటే ఒక రాజ్యము, ఒక దేశానికి సంబంధించిన వ్యక్తులు యొక్క ప్రయోజనాలు ఇంకొక దేశానికి సంబంధించిన వ్యక్తులకు వ్యతిరేకంగా ఉండకూడదు. అంటే ఒక పౌరుడు ఒక ప్రపంచానికి చెందిన పౌరులందరూ ప్రపంచానికి చెందిన పౌరులై ఉండాలా, తమ దేశానికి సంబంధించిన పౌరులై ఉండాలా, తర్వాత ప్రపంచానికి చెందిన పౌరులై ఉండాలా. ప్రపంచం యొక్క సంక్షేమం అదంతా అందరి సంక్షేమము అని భావించబడాలని ఒక భావన సిద్ధాంతం కూడా రూపొందించబడింది. ఈ విధంగా మనం ఇది డెమోక్రసీ యొక్క అనేక రూపాలు, మీనింగ్, డెఫినేషన్, అనేక సిద్ధాంతాల గురించి ఈ సెషన్లో, ఈ క్లాస్లో నేర్చుకున్నాం. సో